నంద్యాల పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం కార్యాలయంలో నిర్వహించిన సీనియర్ జర్నలిస్ట్ మాదాల శ్రీనివాసులు సంస్కరణ సభలో పట్టణానికి చెందిన జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘన నివాళులు అర్పించారు. ఆయన మన మధ్య లేకపోవడం జర్నలిస్టు సమాజానికే కాకుండా సమాజానికే తీరని లోటని సీనియర్ పాత్రికేయులు ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధత విలువలకు కట్టుబడి సరళమైన శైలిలో వార్తలను ప్రజలకు అందించిన వ్యక్తిగా శ్రీనివాసులు గుర్తుండిపోతారని తెలిపారు. ఎప్పుడూ చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరించే ఆయన వ్యక్తిత్వం ఆదర్శనీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని సభలో పాల్గొన్న వాళ్ళు పేర్కొన్నారు. శ్యామన్న ఒక నిమిషం అన్న ఫోటో తీస్తాను. వీడియో ఫోటో రెండు. జోహార్ సీనన్న, జోహార్ సీనన్న, జోహార్ సీనన్న, జోహార్ సీనన్న, జోహార్ సీనన్న, జోహార్ సీనన్న. కవి మంచారా అందరూ అందరూ మనం యాక్చువల్గా ఇంత త్వరగా ఈ రోజు రావాల్సింది కాదు, మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది కూడా కాదు. ఎప్పుడు కూడా అందరితో కలిసి నవ్వుతూ, ముఖ్యంగా ఆయన మొహంలో ఎప్పుడు నవ్వు ఉండేది. నాకు బాగా గుర్తు. నేను జూనియర్, అప్పుడు ఆయనకు చాలా జూనియర్ను. నాకు 1999లో మొట్టమొదటిసారి పరిచయం. నేను ఈనాడులో అప్పుడు కొత్తగా చేరినాను. ఈనాడులో నేను చేరిన కొత్తలో నాకు అప్పుడు 4-5 ఉండేవాళ్ళు. మెయిన్గా భాస్కర్ రెడ్డి అని ఒకరు, శ్రీరామూర్తి గారు, వేలూరు రామకృష్ణ, వెంకటేశ్వరు, వీళ్ళు కూడా మెయిన్ కనిపించేవాళ్ళు. ఆ తర్వాత ప్రజాశక్తి సీను, ఇంకా చిలంబాబు కూడా విశాలంలో అప్పుడప్పుడే వచ్చి ఉన్నాడు. అవును, నేను ఇప్పుడు చూస్తున్నా ఈ మధ్య. మరి నాకేమిటో రావాలని పెద్ద ఆసక్తి లేదు అంటే, అది కాదు ప్రభాకర్, నువ్వు జూనియర్గా ఉంటే పోతే ఎట్లా? నీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నప్పుడే కదా. సో వాళ్ళని కాదని నిన్ను గుర్తించాలంటే నువ్వు ఖచ్చితంగా ఎంతో కొంత గుర్తింపు తెచ్చుకోవాలా. గుర్తింపు తెచ్చుకున్నట్టు మన పాత్రికేయుడు దానికి తగిన వ్యాసాలు రాయాలి, దానికి తగినట్టు సంచలనాత్మకమైన స్టోరీలు రాయాలి అని నేను చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాతనే వాస్తవంగా నేను ఈనాడులో ఆలోచన చేసుకుని ఈనాడులో ఒక ప్రత్యేకమైన స్టోరీలు నాదేని శైలిలో అల్లడం ద్వారా నాకంటూ ప్రత్యేక రామజిల్లా స్థాయిలో ఒక గుర్తింపు వచ్చి, జిల్లాలో కూడా ప్రభాకర్ రెడ్డి అంటే గుర్తింపు వచ్చిందంటే వాస్తవంగా ఆ రోజు నాకు అన్న మాదాల శ్రీనన్న ఇచ్చినటువంటి సలహా ద్వారా నేను చెప్పడంలో నేను సిగ్గుపడ్డం లేదు. దయచేసి ఆ విషయంలో మీరు ఎంతగా ప్రోత్సహించండి. ఈనాడులో కొంతమంది రావడము, వార్తల్లో అతను బాగా సెన్సేషన్ వార్తలు వస్తున్నాయి. అతను వచ్చిన తర్వాతే రెండో తరం స్టార్ట్ అయింది. ప్రభాకర్ కరెక్ట్ చెప్పినాడు, ఎప్పుడు కూడా సెన్సేషన్ వార్త కోసం పాకులాడేవాడు కాదు. అని మన దానిలో సెన్సేషన్ వస్తే దానిలో ఐటమ్ క్యారీ అయ్యే విధంగా సరళ భాషలో మిస్ కాకూడదు అన్న దృక్పథంతోనే వార్తలు అందించాడు. మంచి వ్యక్తి. ఈ కమ్యూనిస్ట్ భావాలను తెచ్చడం రావడం వల్ల చాలా తక్కువగా మాట్లాడతాడు. అన్న చెప్పినట్టు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. ఏదైనా సమస్య తలెత్తినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేస్తాడు. ఆయన మాట్లాడే 5-6 మంది పాత్రికేయులు నేను ఒక గర్వంగా చెప్తాను. ఎందుకంటే ఏదైనా ఒక కాంట్రవర్సీ రాసినప్పుడు కొంచెం జాగ్రత్త అని సూచనలు ఒక 20 ఏళ్ల క్రితం చెప్పినాడు. తర్వాత ఇంకా నంద్యాల జర్నలిస్ట్ సంఖ్య పెరగడము, మనం వార్తలు అయినా తగ్గడము, దాంతో ఎప్పుడైనా కనపడినప్పుడే ఈ సాయిబాబా ఆశ్చర్యాలు మాత్రమే నాకు కనపడుతుండే. ఇంటికి పోయేటప్పుడు కానీ, నేను ఇంటికి పోయేటప్పుడు కానీ కనపడుతుండే. ఇంకా కొన్ని సంవత్సరాలు అయినాక మనం కూడా మానుకోవాలా అన్న ఆలోచన ఉండే అతనికి. కానీ ఏమంటే ఆ పత్రికలు ఎట్లుంటా అంటే వాళ్ళ సర్వీస్ను 60 years వరకు చేస్తానని ప్రస్తావించిండే.
దాని తర్వాత డ్రాప్ అవుతాను లోపలే మనకు దూరం అయిపోయినాడు. చాలా బాధాకరము. ఏమైనా కానీ మనం అందరం కలిసి ఒక చోట అతనికి నివాళులర్పించడానికి గొప్పగా అభినందిస్తున్నాను. జోహార్ సీనన్న. ఈరోజు ఒకటే ఆలోచిస్తున్నాను, నిజంగా సీనన్న గురించి అందరూ చెప్పిన వాటిలో కామన్ పాయింట్ ఆయన యొక్క ప్లజెంట్నెస్, ఆయన యొక్క సింప్లిసిటీ. అందరి అనుభవం చెప్పారు, నా అనుభవం కూడా చెప్తాను. నేను జర్నలిస్ట్ గా ఉన్నప్పటికీ ఎలక్షన్ లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన విషయం మీకు అందరికీ తెలుసు. అప్పుడు కూడా నాకు జర్నలిస్టులు అందరూ కూడా, నేను ఈ మీటింగ్ లో కాదు ప్రతి మీటింగ్ లో చెప్తున్నా, నాకు జర్నలిస్టులు అందరూ ఒక ఐరన్ వాల్ లాగా నిలబడ్డారు. ఆ టైంలో కూడా మన రమణాయుడు అయితే సీనన్ అయితే ప్రతిరోజు ఆఫీస్ కాడికి వచ్చి ఖచ్చితంగా ఒక గంట సేపు కూర్చుని, నేను అప్పుడు చెప్తుంటే మేమేం తిరగలేమప్ప ఆ బయట ఏంటంటే ఏం అవసరం లేదమ్మా, మీరు వచ్చి కూర్చోండి చాలు, మీరు వచ్చి కూర్చొని పోతుండండి అని చెప్తే వచ్చి ఆయన నైతిక సపోర్ట్, అది అంటే ఒక నిష్కల్మషంగా సపోర్ట్ చేయడం అనేది. ఆయన అజాత శత్రువు నిజంగా. అటువంటి వ్యక్తి నాకు కూడా బాగా వెన్నట్టి నిలిచినాడు. అలాగే కాకుండా ప్రతిరోజు ఖచ్చితంగా నేను ఎలక్షన్ అన్ని రోజులు రాత్రి ఖచ్చితంగా ఒక 2 to 3 minutes మాట్లాడేవాడు. ఆవేశపడద్దు, ఎక్కడే కానీ నిన్ను ఆవేశపరిచేందుకు చూస్తారు, కామ్గా తీసుకొని పోయి ఎలక్షన్స్ బాగా ఉంది, నువ్వు ఎవరు ఏం చేసినా ఆవేశపడద్దు అంటే తన యొక్క అనుభవం నాకు నేర్పాడు. అతను ఎప్పటికీ ఒక మనిషి ఆవేశపడకుండా కూల్గా ఉండడం అనేది ఎలా ఉండేది నిజంగా కూడా ఆయన్ని చూసే నేర్చుకోవాలి మనం. మాదాల శ్రీనివాసరావు మరణానికి 2 రోజుల ముందు మన పాత్రికేయుల అక్రిడేషన్ కమిటీ మీటింగ్ లో మాతో పాటు పాల్గొని దాదాపు 2.5 గంటల సేపు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ లో పాల్గొని అన్ని విషయాలు చర్చించుకోవడం జరిగింది. నిజంగా కూడా ఇంత త్వరగా ఆయన యొక్క జీవితాన్ని చాలించాలని భగవంతుడు అనుకోలేదు. ముఖ్యంగా 1996 నేను విశాలాంధ్ర పత్రికలో నా పాత్రికేయ వృత్తిని ప్రారంభించడం ముందు రవికుమార్, జనతా పత్రిక రవికుమార్ అనే అయ్యా, నిరంజను, రామకృష్ణ, రామ్మూర్తి, పసుపులేటి జనార్దను, పాశం వెంకటేశ్వర్, నరసింహుడు, భాస్కర్ రెడ్డి, వీళ్ళు సీనియర్లు. నేను చనిపోయిన పాన్పరాగ్ శేఖరు, నాగప్రసాద్, మధు జూనియర్లు. 99లో అన్నా తెలుగుదేశం పార్టీ నాయకుడు స్వర్గీయ హరికృష్ణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాలకు రావడం జరిగింది. సీనన్న ఫేస్ లో కానీ మాటలు ఎప్పుడు నేను ఆవేశం చూడలేదు. అయితే R&B గెస్ట్ హౌస్ లో అప్పుడు హరికృష్ణ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఏదో చిన్నపాటి గొడవ జరగడం, అదే సందర్భంలో ప్రెస్ మీట్ లో స్వర్గీయ నిరంజన్ ఒక ప్రశ్న వేయడంతో హరికృష్ణ గారు చాలా సీరియస్ అయ్యారు. మామూలు సీరియస్ కాలే, అసలు సీనన్న అంత సీరియస్ అయ్యా హరికృష్ణ మాట్లాడదాన్ని మేము ఊహించలే. హరికృష్ణ ఎంతైతే సీరియస్ గా మాట్లాడో అదే సీరియస్ గా లేచి లేచినాడు. ఫస్ట్ టైం నేను చూడడం. అది నా తర్వాత ఇంతవరకు ఎప్పుడు చూడలే అంతటి కోపాన్ని. నిజంగా కూడా చాలా సౌమ్యుడు. ప్రధానంగా ఉద్దేశము ఈ సంస్మరణ సభను ఒక పత్రికకి పరిమితం కాకుండా ప్రజాశక్తికి లేకపోతే యూనియన్కు పరిమితం అనేది కాకుండా మొత్తం జర్నలిస్టులకు అందరికీ ఆయన పరిచయం చేయాలి. ఒక కొందరు వ్యక్తిగా ఉండకూడదనే ఉద్దేశంతోనే మనం ఈరోజు ఈ సంతాప సభ ఏర్పాటు చేయాలనేది సీనియర్స్ అందరు కలిసి ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని రావడం, వాళ్ళ ద్వారా వచ్చిన తర్వాత దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేసి శ్యామలతో కూడా మాట్లాడినాం. మనం ఎట్లానో మేము ఇట్లా మన జర్నలిస్టులకు ఖచ్చితంగా పెట్టాలనుకుంటున్నాం, యూనియన్లని కాకుండా మీరు వస్తారన్నంటే పెట్టు మంచిదే కదా అని చెప్పడం. ఆ ఉద్దేశంతోనే మనం ఈరోజు ఈ కార్యక్రమం అందరికీ ఖచ్చితంగా నంద్యాల జర్నలిస్టులుగా జరుపుకుంటున్నాం. ఆ ఉద్దేశం కూడా సీనన్న బతికినప్పుడు కూడా మాకు చెప్తుండేవాడు, మన నంద్యాలలో మనం ఫెడరేషన్ పెట్టుకోవాలన్నా ఫెడరేషన్ చేయాలా, మన సమస్యల మీద పనిచేయడం కోసం అంటే మనం నంద్యాలలో ఒక సాంప్రదాయం ఉంది, మొత్తం జర్నలిస్టులుగా ఐక్యంగా ఉంటున్నాము, జర్నలిస్టుల ఐక్య వేదిక అని ఆ ఉద్దేశంతో మనం జరుపుకుంటున్నాం. అంటే సర్లేని ఆ రకంగానే
మనం పని చేద్దాం, అట్లా చేద్దాం, అందరిని కలుపుకోనని మనం చెప్పడం. ఆ రకంగా అంటే ఆయన బతుకున్నంత వరకు ఏదైతే నమ్ముకున్నాడో ఆశయాన్ని, ఆ ఆశయం కోసము అట్లాగే ప్రజల కోసం ఒక వార్త ఏది రాసినా కూడా అది ప్రజలకు సంబంధించి ఉండేది. తర్వాత ఎవరైనా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు అంటే ఆ వార్తను పత్రికలో కలం పేరు మీద చూపించేవాడు. అది ఒకటి. తర్వాత ఇతను అసలు ఇప్పుడు ఇట్లా పోతాడు మన మధ్య ఉండగానే అనుకోలేదు, ఊహించలేదు. అక్రిడేషన్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు. అక్రిడేషన్ కమిటీ పోయి వచ్చినాడు. రాత్రి మాట్లాడినాం. ఉదయాన్నే 6 గంటలకే హాస్పిటల్కి వచ్చింది, హాస్పిటల్లో చేరినాడు అని చెప్పడం జరిగింది. మన చంద్రబాబున్న కానీ మదన్న కానీ ఆయనకు సంబంధించి కొన్ని ఈ బిల్లులు అందున్నాయి. హాస్పిటల్ సీఎం రిలీఫ్ ఫండ్ కింద వచ్చేటి ఉన్నాయి. కాబట్టి ఆ చొరవ తీసుకోవాలని మీ సందర్భంగా ప్రయాసక్తిగా కానీ మా వైపు నుండి కూడా కోరుతున్నాం. దాన్ని బట్టి అన్ని బిల్లులు కూడా మీకు తీసుకొచ్చి ఇస్తాం. దాన్ని తీసుకుపోయి ఆయనకు కొంచెం ఊరట ఉంటుంది. ఆయనకు ఆస్తులు అయితే ఉన్నాయి కానీ లిక్విడ్ అనేది అమౌంట్ లేదు. అంటే రోజు కూడా ఎట్లా గడవాలనే పరిస్థితి ఇంట్లో ఉంది. దాని పరిస్థితి అంటే ఆయన బతుకున్నప్పుడు ఏముంది, ఎట్లా ఉన్నాడు, ఏంటి పరిస్థితి అని బయట పెట్టుకునేవాడు కాదు. ఆ బయట పెట్టుకోకుండా ఉండడం ఇట్లా ఉండి ఏదో ఆయన వరకు ఆయన చేసుకుంటూ ఉన్నాడు. లాస్ట్ చూస్తే ఇప్పుడు పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఇది మాదాల సినిమానే కాదు, భవిష్యత్తులో ఏ జర్నలిస్ట్ వచ్చినా కూడా మనం ఐక్యంగా ఉండి ఈ రకంగా ముందుకు పోవాలనే ఉద్దేశంలో భాగంగా కూడా ఇది ఈ సంతాప సభను మనం వేదికగా చేసుకోవాలనేది నేను కోరుకుంటున్నా మిత్రులుగా. కాబట్టి ఈ అవకాశం అందరికి ధన్యవాదాలు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.